హరి ఓం శివం. నేను మీ దిండకుర్తి మురళీకృష్ణ. ఎంతోమంది ఈ కరుంగలి మాల, మహామహిమాన్వితమైన కరుంగలి మాల గురించి అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా, అంటే విధి విధానాలు ఏంటి, ఎటువంటి నియమాలు పాటించాలి అని కూడా మనం చెప్పుకుందాం. కరుంగలి మాల పాతాళ శంభ మురుగన్ టెంపుల్. ఎప్పుడైతే ఈ పాతాళ శంభ మురుగన్ టెంపుల్కి వెళ్ళి ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ మాలను తెచ్చుకోవడం స్టార్ట్ అయిందో, దీనికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. దీని మీద మనం ఎన్నో రకాల రీసెర్చ్ చేసాం. అంటే ఇది క్షేత్ర మహత్యం వలన మాత్రమే అవుతుందా, లేక అసలు రియల్గా మాలలో కూడా శక్తి ఉందా అనేది చూసినప్పుడు మన శాస్త్ర పుస్తకాల్లో చాలా క్లియర్గా ఈ మాల యొక్క మహత్యం గురించి రాసి ఉంది. అంటే మనకి క్షేత్ర మహత్యం అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఎవరైతే అక్కడికి వెళ్ళి తెచ్చుకోగలరో చక్కగా అక్కడికి వెళ్ళి, అంటే తిరుపతి నుంచి దిండుగల్ వెళ్ళాలి, దిండుగల్ నుంచి పాతాళ శంభ మురుగన్ టెంపుల్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి చక్కగా, అది సూపర్. అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి ఈ మాల యొక్క నియమాలు ఏంటి అన్నీ కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు ఈ కరుంగలి మాల అనేది ఏ చెట్టుని తీస్తారు? చాలామంది జమ్మి చెట్టు అని చెప్పి అపోహపడుతున్నారు. ఓకే, జమ్మి చెట్టు కానే కాదు. బ్లాక్ ఎబోనీ అంటే నల్ల తుమ్మకు సంబంధించిన జాతి నుంచి దీన్ని తయారు చేస్తారు. దీని యొక్క అద్భుతమైన ఫలితాలు ఏంటంటే, మనిషి యొక్క యాంగ్జైటీ డిజార్డర్ని కంట్రోల్ చేయటం, బీపీని కంట్రోల్ చేయటం, అదేవిధంగా నరదృష్టి నుంచి ప్రొడక్షన్, మనిషి యొక్క ఆరా లెవెల్ పెరగటం, మూడవది సత్సంతానం కలగటం. ఇంపార్టెంట్గా ఈ 3 విషయాలకి మాత్రమే నేను ఎన్నో వీడియోల్లో కరుంగలి మాలను సజెస్ట్ చేయడం జరిగింది. ఓకే, ఈ 3 ప్రయోజనాల కోసం అద్భుతంగా ఎటువంటి సంకోచం లేకుండా ఈ మాలను వాడచ్చు. ఎవరెవరో రకరకాలుగా చెప్పారు, అసలు ఏవో కోట్లు కలిసి వస్తాయంటే మాత్రం దానికి నేను ఏమి సమాధానం చెప్పలేను. మరి ఈ మాల వేసుకుంటే నియమాలు ఏంటి? 24/7 24 గంటలు, రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు పురుషులు ధరించవచ్చు. అంటే మలమూత్ర విసర్జనకు వెళ్ళినా, ఓకే, నాన్ వెజిటేరియన్ తిన్నా, అంటే నాన్ వెజిటేరియన్ తినడం అంటే మీ కులానికి అధికారం ఉంటే తినచ్చు. అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళని చూడటానికి వెళ్ళినా, లేదా శ్మశానానికి వెళ్ళవలసి వచ్చినా కూడా ఈ మాల ఉంచుకోవచ్చు 24/7. లేడీస్ కూడా అన్ని విషయాల్లో ఉంచుకోవచ్చు, కానీ 4 రోజులు వాళ్ళకు వచ్చే ఋతుక్రమం మాత్రం ఆ 4 రోజులు తీసి పక్కకు పెట్టడం అనేది మంచిది. ఎందుకంటే వాళ్ళ యొక్క శరీరంలో నుంచి వచ్చే కొన్ని నెగిటివ్ వేవ్స్ వలన ఈ యొక్క మాల యొక్క శక్తి తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ 4 రోజులు వాళ్ళు తీసి పక్కకు పెట్టడం అనేది మంచిది. ఇంతకు మించి ఎటువంటి నియమాలు చాలా క్లియర్గా ఒకే ఒక్క వాళ్ళు చెప్పాను మీకు. మగవాళ్ళు 24/7 365 డేస్ వాడుకోవచ్చు. అంటే ఇంకా తీయాల్సిన అవసరం లేదు అని అర్థమైంది కదా. కరుంగలి మాల ఒక్కటే మెడలో వేసుకునే వాళ్ళు దాన్ని తీయాల్సిన అవసరం లేదు. ఈ మహిమాన్వితమైన కరుంగలి మాలని అద్భుతంగా ధరించండి. దీని యొక్క అనుభూతిని మీరు కూడా ఆస్వాదించండి. హరి ఓం శివం.